టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియా మరోసారి పాకిస్తాన్ మడత పెట్టేసింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఒక లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో మన వాళ్ళు 6 పరుగుల తేడాతో విజయం సాధించారు. అండ్ విక్టరీ అయితే మన టీమిండియాకు వరల్డ్ కప్స్ లో పాకిస్తాన్ టీం మీద 7వ విజయం. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక టీం ఆపోనెంట్ టీంను ఇన్ని మ్యాచ్లు ఓడించడం జరగలేదు. ఒక పర్టికులర్ టీం ఒక పర్టికులర్ ఆపోనెంట్ మీద ఇన్ని విక్టరీస్ ఎప్పుడూ కొట్టలేదు. ప్రీవియస్ గా పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ ను 6 మ్యాచ్లు ఓడించారు. కానీ మ్యాచ్ల విక్టరీ ద్వారా మన టీమిండియా ఆ రికార్డుని దాటేసింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ రికార్డును మన వాళ్ళు పాకిస్తాన్ మీదే బద్దలు కొట్టారు. సో ఈ మ్యాచ్ అయితే నిజంగా ఒక ఇంక్రెడిబుల్ లో స్కోరింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎంత మజా వచ్చిందంటే 2022 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. మిగిలినప్పటితో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియాకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో విన్ ప్రిడిక్టర్ చూసుకుంటే మన టీమిండియాకు కేవలం 8% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ టీం మ్యాచ్ గెలిచేందుకు 92% ఛాన్సెస్ చూపించారు. సో ఇదైతే నిజంగా ఒక వరస్ట్ సిచ్యువేషన్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ద మ్యాన్, ద మిత్, ద గోట్ జస్ప్రీత్ బుమ్రా నిజంగా మ్యాచ్ స్వరూపాన్ని కంప్లీట్లీ మార్చేశాడు. అసలు ఏమన్నా బౌలింగ్ చేశాడు భయ్య. టీ20 వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఓవర్ నెంబర్ 15 ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ గేమ్ చేంజర్. ఓవర్ ముందు వరకు చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు ఫేవరెట్స్గా ఉన్నారు. వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేసేలా కనిపించారు. కానీ ఇప్పుడైతే 15 ఓవర్ ఫస్ట్ బాల్కి క్రీజ్లో సెట్ అయిన రిజ్వాన్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ తిరగబడిపోయింది. 36 బంతులు 40 పరుగులు కొట్టాల్సిన సిచ్యువేషన్ నుండి పాకిస్తాన్ టీం అనూహ్యంగా మ్యాచ్ను కోల్పోయారు. సో నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ మాస్టర్ క్లాస్ చూపించారు. మెయిన్ అసలు ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఏది కూడా అనుకూలంగా లేదు. టాస్ ఓడిపోయారు. అలాగే మన బ్యాటింగ్ చూసుకుంటే చాలా పూర్గా కనిపించింది. ఎస్పెషల్లీ పంత్ అవుట్ అయిపోయిన తర్వాత అయితే మన వాళ్ళు కుప్పకూలిపోయారు. ఇన్ఫాక్ట్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం మన వాళ్ళు పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఆల్అౌట్ కూడా అయ్యారు. అండ్ మన వాళ్ళ బౌలింగ్ చూసుకున్న కొంతవరకు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా మ్యాచ్ మన చేతిలో ఉన్నట్టు కనిపించలేదు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ క్రూషియల్ టైమ్స్లో బౌండరీస్ కొడితే వాళ్ళ చేతిలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. బట్ ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా మన టీమిండియా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చింది. బుమ్రాతో పాటు డెత్ ఓవర్స్ అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ ముగ్గురు కూడా అదిరిపోయే బౌలింగ్ చేశారు. మెయిన్లీ బుమ్రా వేసిన బౌలింగ్ అయితే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను వేసిన బౌలింగ్ స్పెల్ విరాట్ కోహ్లీ 83కి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు మన కింగ్ ఎలా అయితే ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ బుమ్రా ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్ను అనూహ్యంగా గెలిపించి పెట్టాడు. సో బుమ్రా అయితే మ్యాచ్లో 4 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను వేసిన 4 ఓవర్స్ కూడా మన టీమిండియాను ఎప్పటికప్పుడు కంబ్యాక్ చేసేలా చేసిందే. ఇన్ఫాక్ట్ ఇనీషియల్గా అతను రిజ్వాన్ విషయంలో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ అన్లక్కీలీ శివం దుబే క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల అది మిస్ అయింది. అయినా బుమ్రా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తను వేసిన నెక్స్ట్ ఓవర్లో బాబర్ ఆజం అవుట్ చేశాడు. అండ్ దాని మళ్ళీ 15th ఓవర్లో బౌలింగ్కి వచ్చి రిజ్వాన్ అవుట్ చేశాడు. అగైన్ 19th ఓవర్లో బౌలింగ్కి వచ్చి 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఈసారి ఇఫ్తిఖార్ అహ్మద్ని అవుట్ చేశాడు. సో అతను క్రూషియల్ టైంలో బౌలింగ్కి రావడమే కాకుండా బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒక కీలకమైన వికెట్ తీశాడు. మేలీ ముందు చెప్పుకున్నట్టే రిజ్వాన్ వికెట్ తీయడం ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ వికెట్ పడిన తర్వాత పాకిస్తాన్ టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. సో బుమ్రా అయితే తన పైరీ బౌలింగ్ స్పెల్తో మన టీమిండియాను ఒక ఘోర పరాజయం నుండి కాపాడాడని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇప్పటి వరకు చూసుకుంటే మన టీమిండియా ఎప్పుడు కూడా టీ20 ఫార్మాట్లో ఇంత చిన్న టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేదు. ఈ మ్యాచ్లో మన వాళ్ళు 119 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసుకోగలిగారు. బట్ ప్రీవియస్గా చూసుకుంటే మన వాళ్ళ బెస్ట్ జింబాబ్వే మీద ఉంది. 139 పరుగులను డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఈ ప్రెజెంట్ మ్యాచ్లో పాకిస్తాన్ టీం మీద 119 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసుకుని టీ20 ఫార్మాట్లో మన వాళ్ళు సరికొత్త చరిత్రను లిఖించారు. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ టీంను బ్యాట్తో డామినేట్ చేసే మన టీమిండియా ఈసారి మాత్రం బాల్తో వాళ్ళని చిత్తు చేసి పాడేసింది. బట్ ఈ మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ది టైం పాకిస్తాన్ వాళ్ళు మనల్ని డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు టాస్ ఓడిపోవడం ఒక అతిపెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బౌలింగ్కి చాలా అనుకూలించింది. అయితే ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే మాత్రం రోహిత్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. ఒక బ్యూటిఫుల్ ఫ్లిక్ షాట్తో షాహిన్ అఫ్రిది బౌలింగ్లో 6 కొట్టాడు. అండ్ ఇదైతే వరల్డ్ కప్లో ఒక అతిపెద్ద రికార్డ్. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్లో ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ చేసినప్పుడు ఏ బ్యాట్స్మెన్ కూడా షాహిన్ అఫ్రిది బౌలింగ్లో 6 కొట్టలేదు. కేవలం రోహిత్ శర్మకు మాత్రమే ఇది పాసిబుల్ అయ్యింది. అండ్ లాస్ట్ ఇయర్ ఏషియా కప్లో కూడా మనం ఇలాంటిదే చూసాం. రోహిత్ శర్మ వన్డే మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ టైం షాహిన్ అఫ్రిదిని 6 కొట్టాడు. సో మన హిట్మన్ అయితే కొంతవరకు మనకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ రెయిన్ బ్రేక్ ఏదైతే వచ్చిందో దానివల్ల మొత్తం స్పాల్ అయిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి లోపలికి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ జరిగింది. అండ్ గెస్ వాట్, విరాట్ కోహ్లీ ఒక క్రాకింగ్ కౌంటర్ అయితే తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసినా ఆ తర్వాత మాత్రం వికెట్ను కోల్పోయాడు. మెయిలీ వైట్గా వెళ్తున్న బాల్ని చేసి తన వికెట్ని ఇచ్చేశాడు. సో ఈ బాల్ అయితే మరీ అంత గొప్ప బాల్ కాదు. కానీ బ్యాట్లో కొద్ది కోహ్లీ కొట్టిన బాల్ నేరుగా ఉస్మాన్ ఖాన్ చేతిలో పడింది. సో ఇక్కడైతే మన పాకిస్తాన్ టీం యొక్క ఫీల్డ్ సెట్టింగ్ని మెచ్చుకోవాలి. అండ్ కోహ్లీ చూసుకుంటే ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్స్లో పాకిస్తాన్ టీం మీద సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆడిన 6 మ్యాచ్ల్లో 2సారి అవుట్ అయ్యాడు. సో నసీమ్స్ అయితే కోహ్లీని తొందరగా అవుట్ చేసి పాకిస్తాన్ టీం యొక్క బిగ్గెస్ట్ థ్రెట్ను తొలగించాడు. అలాగే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఒక 4 కొట్టినప్పటికీ షాహిన్ అఫ్రిదికి ఫాల్ అయిపోయాడు. అండ్ ఈసారి అతను ఫస్ట్ ఓవర్లో ఏదైతే ట్రై చేశాడో సేమ్ అలాంటి షాట్కి అవుట్ అయిపోయాడు.
సో రోహిత్ వికెట్ విషయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్కు క్రెడిట్ ఇవ్వాలి. మంచిగా ఫీల్డ్ సెట్ చేసి రోహిత్ శర్మ ట్రాప్లో పడేలా చేశారు. దీంతో మన టీమిండియా కేవలం 19 పరుగులకే 2 మెయిన్ బ్యాట్స్మెన్ వికెట్లను కోల్పోయింది. అయితే అలాంటి టైంలో చూసుకుంటే మన వాళ్ళు అక్షర్ పటేల్ను ప్రమోట్ చేశారు. నెంబర్ 4లో అతన్ని బ్యాటింగ్ పంపించారు. అండ్ ఈ మూవ్ అయితే మన టీమిండియాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే పంత్ మరి అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కలిసి చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ వికెట్ల యొక్క పతనం ఆపి 3వ వికెట్కు 39 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఫస్ట్ 4 ఓవర్స్లో మన టీమిండియా కొట్టింది 24 రన్స్ మాత్రమే. కానీ పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్స్లో మాత్రం ఇద్దరు కలిసి 26 రన్స్ రాబట్టారు. సో రిషబ్ పంత్ అయితే మరోసారి తన ఫామ్ను కొనసాగిస్తూ ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. మోస్ట్ క్రూషియల్ మ్యాచ్లో 31 బంతులు 42 పరుగులు చేసి మన టీమిండియాను టాప్ పొజిషన్లో నిలబెట్టాడు. బట్ అఫ్కోర్స్ అతని ఇన్నింగ్స్ అయితే అంత సాఫీగా సాగలేదు. ఇనీషియల్గా చాలా లైఫ్స్ వచ్చాయి. మెయిల్ ఉస్మాన్ ఖాన్ 2 సార్లు ఆఫ్ చేంజెస్ను కన్వర్ట్ చేయలేకపోయాడు. అలాగే బాల్ ఎడ్జ్ తీసుకుని 1-2 బౌండరీస్ కూడా వచ్చాయి. సో పవర్ ప్లే అయితే పంత్ చాలా వరకు రెస్టీగానే కనిపించాడు. బట్ ఎప్పుడైతే హరీష్ రాఫ్ బౌలింగ్లో వరుసగా 3 4లు కొట్టాడో అతని బ్యాటింగ్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. మెయిలీ మన వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్ ముగిసేసరికి చూసుకుంటే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. సో అక్షర్ పటేల్ అయితే తనకు ఇచ్చిన అవకాశాన్ని బాగానే యూజ్ చేసుకుని 18 బంతులు 20 పరుగులు చేశాడు. ఈవెన్ అతను అవుట్ అయిపోయిన తర్వాత కూడా సూర్య మరియు పంత్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ 11 ఓవర్ల తర్వాత చూసుకుంటే మన వాళ్ళు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 89 పరుగులు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఓవర్కి 8 కంటే ఎక్కువ రన్స్ కొడుతూ వచ్చారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా ఈజీగా 170 వరకు కొడతారని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 12 ఓవర్ నుండి సినిమా మొత్తం తిరగబడిపోయింది. హరీష్ రాఫ్ తన ఫస్ట్ ఓవర్ను పూర్గానే వేసినప్పటికీ ఆ తర్వాత చాలా మంచి కంబ్యాక్ చేశాడు. తను వేసిన సెకండ్ ఓవర్ సెకండ్ బాల్కి సూర్యకుమార్ యాదవ్ను బాల్తో కొట్టించాడు. అందిన తర్వాత మన టీమిండియా ఇన్నింగ్స్ చాలా స్లో అయిపోయింది. మెయిలీ దూబే మరోసారి ఫెయిల్ అయ్యాడు. 9 బంతులు 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ సూర్య చూసుకున్న పంత్తో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ అతను పర్సనల్గా చూసుకుంటే 8 బంతులు 7 పరుగులే చేశాడు. సో ఇద్దరు ఫెయిల్యూర్ వల్ల మన టీమిండియా కాస్త డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది. బట్ స్టిల్ పంత్ క్రీజ్లో ఉన్నాడు కదా, ఏం పర్లేదని చెప్పి అనుకున్నాం. కానీ మన టీమిండియా ప్లాన్స్ని స్పాయిల్ చేస్తూ 15వ ఓవర్లో మొహమ్మద్ అమీర్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో ఫస్ట్ బాల్కి 42 పరుగులు చేసిన పంత్ను అవుట్ చేస్తే రెండో బాల్కి జడేజాను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మన టీమిండియా పాతాళానికి పడిపోయింది. 89 పరుగులకు 3 వికెట్లు కొన్న మన స్కోర్ కార్డ్ 96 పరుగులు వచ్చేసరికి 7 వికెట్లు పడిపోయాయి. అంటే మన వాళ్ళు 7 పరుగుల వ్యవధిలో 4 క్రూషియల్ వికెట్స్ కోల్పోయారు. సో మన టీమిండియాలో కొలాప్స్ అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగా 160 లేదా 170 వరకు కొడతారనుకున్న టీం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే చివరిలో తీసుకుంటే హర్షదీప్ సింగ్ మరియు మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా మంచి వాల్యుబుల్ రన్స్ కొట్టారు. హర్షదీప్ సింగ్ 9 పరుగులు చేస్తే సిరాజ్ 7 పరుగులు చేశాడు. దీంతో మన టీమిండియా స్కోర్ 119 వరకు అయినా వెళ్ళగలిగింది. సో మన వాళ్ళ మిడిల్ ఆర్డర్లో సూర్య దగ్గర నుండి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కాసేపు క్రీజులో నిలబడినప్పటికీ 7 పరుగులు చేసిన అతను హరీష్ రాఫ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే లాస్ట్లో చూసుకున్న హర్షదీప్ సింగ్ ఒక ఓవర్ మిగిలినగా రన్అట్ అయిపోయాడు. సో మన టీం అయితే కంప్లీట్గా 20 ఓవర్స్ ఆడలేదు, 119 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళకి పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఇలా జరగడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన టీమిండియా T20 ఫార్మాట్లో పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఆల్అౌట్ అవ్వడం జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం జరిగింది. ఇన్ఫాక్ట్ మన బ్యాట్స్మెన్లో చూసుకుంటే జడేజాతో పాటు బుమ్రా కూడా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక T20 వరల్డ్ కప్ మ్యాచ్లో మన టీమిండియా తరపు నుంచి 2 బ్యాట్స్మెన్ గోల్డెన్ డక్అవుట్ అవ్వడం జరిగింది. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మరియు రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ని ఖచ్చితంగా మిస్ అయినట్టు కనిపించింది. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసాం ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు చాలా బాగా బ్యాటింగ్ చేసేవారు. సో పాకిస్తాన్ బౌలర్స్ అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ చేశారు. మెయిన్లీ నసీం షా ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్లో 21 రన్స్ మాత్రం ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే హరీష్ రాఫ్ తీసుకున్న ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేశాడు. ఓవరాల్గా 3 ఓవర్స్లో 21 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ మొహమ్మద్ అమీర్ మరియు అఫ్రీది కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అమీర్ 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకోగా షాహిన్ అఫ్రీది 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో పాకిస్తాన్ పేసర్స్ 4 కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అండ్ దీనివల్లే మన టీమిండియా 119 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇక చేజింగ్లో చూసుకున్న పాకిస్తాన్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్ వాళ్ళు వికెట్ కోల్పోకుండా ఫస్ట్ 4 ఓవర్స్ బ్యాటింగ్ చేసేశారు. అయితే మన వాళ్ళు బాగా బౌలింగ్ చేయలేదంటే బాగానే బౌలింగ్ చేశారు. ఈవెన్ ఆపర్చునిటీస్ కూడా కొన్ని క్రియేట్ చేశారు. కానీ ముందు చెప్పుకున్నట్టే దుబే ఒక క్యాచ్ను డ్రాప్ చేశాడు. సో పాకిస్తాన్ ఓపెనర్స్ అయితే డిఫికల్ట్ పిచ్ మీద ఫస్ట్ వికెట్ 26 పరుగుల పార్ట్నర్షిప్ పెట్టారు. ఈవెన్ బుమ్రా వచ్చి బాబర్ ఆజం అవుట్ చేసిన ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఉస్మాన్ ఖాన్ మరియు మొహమ్మద్ రిజ్వాన్ వీళ్ళిద్దరు కలిసి 2 వికెట్కి 31 పరుగులను యాడ్ చేశారు. సో 10 ఓవర్లు ముచ్చేసరికి పాకిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. వాళ్ళు 1 వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేశారు. దీంతో నెక్స్ట్ 10 ఓవర్స్లో 2 బాల్ కొట్టిన ఈజీగా మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్. బట్ ఇలాంటి టైంలో అక్షర్ పటేల్ వచ్చి ఉస్మాన్ ఖాన్ వికెట్ తీశాడు. దీంతో వాళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అయితే మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఫకర్ జమాన్ ది మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఇన్ పాకిస్తాన్ టీంలో. సో అతనైతే రిప్యుటేషన్ తగ్గట్టు వచ్చి రాగానే ఒక 6 and 4 కొట్టి మన టీమిండియా మీద ప్రెజర్ పెట్టాడు. కానీ ఇలాంటి టైంలో హార్దిక్ పాండ్యా ఒక ఎక్సలెంట్ బౌన్సర్తో అతని బాల్తో కొట్టించాడు. బట్ ఎనివేళ ఒక ఎండ్లో వికెట్స్ పడిపోతున్నప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం రిజ్వాన్ పాతుకుపోయాడు. అఫ్కోర్స్ స్లోగానే బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ లో స్కోరింగ్ గేమ్కి ఎలాంటి బ్యాటింగ్ కావాలో ఆల్మోస్ట్ అలాంటి బ్యాటింగే చేశాడు. సో అతనైతే 44 బంతులు 31 పరుగులు చేసి పాకిస్తాన్ టీంను ఒడ్డుకి చేర్చేలా కనిపించాడు.
కానీ ముందు చెప్పుకున్నట్టే బుమ్రా 15 ఓవర్లో బౌలింగ్కి వచ్చి అతను వికెట్ ఎప్పుడైతే తీశాడో మ్యాచ్ తర్వాత తిరగబడిపోయింది. ఎందుకంటే అతను అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక ఎండ్లో రన్స్ వచ్చేవి కాదు, అలాగే వికెట్స్ కూడా పడిపోయేవి. మెయిల్ అక్షర్ పటేల్ బుమ్రా ఓవర్ను ఫాలోఅప్ చేస్తూ ఒక ఎక్సలెంట్ ఓవర్ వేశాడు. 16 ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీంతో రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. ఈవెన తర్వాత చూసుకున్న సిరాజ్ హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిల్ 19 ఓవర్లో బుమ్రా మరోసారి బౌలింగ్కి వచ్చి 2 పరుగులు మాత్రం ఇవ్వడంతో పాటు ఇఫ్తిఖార్ను అవుట్ చేశాడు. సో ఓవర్కి ముందు పాకిస్తాన్ టార్గెట్ 12 బంతులు 20 పరుగులు. బట్ బుమ్రా ఈ ఓవర్తో మొత్తం ఈక్వేషన్ మార్చేశాడు. లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలవాలంటే పాకిస్తాన్ టీం ఏకంగా 18 పరుగులు కొట్టాలి. అండ్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర ఉన్న లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో మేనేజ్ చేయడం చాలా కష్టం. ఈవెన్ మన వాళ్ళకు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడినప్పటికీ లాస్ట్ ఓవర్లో చాలా బాగా మేనేజ్ చేశారు. సో డెత్ ఓవర్స్లో అయితే మన బౌలర్స్ యొక్క మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ డిస్ప్లే వల్ల మన టీమిండియా మ్యాచ్ను 6 పరుగుల తేడాతో గెలుచుకుంది. అండ్ ముందు చెప్పుకున్నట్టే బుమ్రా అబ్సల్యూట్ గేమ్ చేంజర్. నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఇన్ఫాక్ట్ అతని వరల్డ్ కప్లో వరుసగా 2 గేమ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. సో అతని బౌలింగ్ అయితే విరాట్ కోహ్లీ 83 నాట్లనే చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈవెన్ అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా మంచిగానే బౌలింగ్ చేశారు. మెయిల్ హార్దిక్ పాండ్యా మరోసారి పాకిస్తాన్ టీం మీద తన ప్రతాపం చూపించాడు. 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో స్పెల్ ద్వారా అతను T20స్లో పాకిస్తాన్ టీం మీద ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్గా రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా అతను భూమితో ఈక్వల్గా 11 వికెట్లు తీశాడు. కానీ ఈ మ్యాచ్లో 2 వికెట్ల ద్వారా ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. మెయిల్ మన పేసర్స్ ఈ మ్యాచ్లో షార్ట్ బాల్ టాక్టిక్ను చాలా బాగా యూజ్ చేశారు. ఈవెన్ సిరాజ్ చూసుకున్న వికెట్ తీయలేకపోయినప్పటికీ 4 ఓవర్స్లో 19 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే హర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అతను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్కు 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా మన పేసర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈవెన్ మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలర్స్ను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే బుమ్రాకు పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో టార్గెట్ చెందని చెప్పి బుమ్రాని తీసుకొచ్చాడు. అండ్ గెస్ వాట్, అతను వచ్చేలాగానే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. ఈవెన్ అయితే డ్రాప్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో వచ్చి బాబర్ ఆజం వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మంచి గేమ్ అవేర్నెస్తో పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ తోడు బుమ్రాకు బాల్ ఇచ్చాడు. అండ్ అయితే మన టీమిండియాకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అలాగే 16 ఓవర్లు అక్షర్ పటేల్తో బౌలింగ్ చేయించడం కూడా ఒక మంచి మూవ్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ టైంలో అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇచ్చే కంటే దూబేతో బౌలింగ్ చేస్తే బెటర్ అనే థాట్ వచ్చి ఉండాలి. ఎందుకంటే పిచ్ స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. బట్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ మీద నమ్మకం పెట్టాడు. అండ్ అతను అది పే ఆఫ్ చేశాడు. ఆ ఓవర్లో 2 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో ఓవరాల్గా చూసుకున్న 11 పరుగులు మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో అక్షర్ పటేల్ అయితే బ్యాట్తో ఒక మంచి క్రూషియల్ నాక్ ఆడాడు. అలాగే బాల్తో కూడా అద్భుతంగా రాణించాడు. ఇన్ఫాక్ట్ నేను అడిగితే T20 ఫార్మాట్లో జడేజా కంటే మనకు అతనే బెస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో మన బౌలర్స్ అయితే నిజంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 92% పాకిస్తాన్ వాళ్ళే గెలుస్తారని చెప్పిన విన్ ప్రిడిక్టర్ని సైతం తారుమారు చేసేశారు. అండ్ విక్టర్ వాళ్ళు అయితే మన టీమిండియా ఆల్మోస్ట్ సపరేట్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇంకొక మ్యాచ్లో గెలిస్తే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ పాకిస్తాన్ టీం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లో గెలవాలి. అలాగే ఇండియా లేదా USA ఈ 2 జట్లు ఏదో ఒక టీం మిగతా 2 మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడు మాత్రం పాకిస్తాన్ టీంకి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళ బౌలింగ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా. జై హింద్.